హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ క్రియేషన్ గైస్. ఇవాళ వీడియో ఏంటంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా అయితే చెప్తాను. మీరు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేనైతే డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీరైతే కింద కామెంట్ చేయండి మీకు ఏ వీడియో కావాలో. నేను తప్పకుండా ఆ వీడియోని అయితే ఎడిట్ చేస్తాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, లేకపోతే ఏదైనా సాంగ్ వీడియో అయితే సెండ్ చేస్తే నేను అలాగే వీడియోని అయితే ఎడిట్ చేస్తాను. ఆ సాంగ్ పైన లేదా వీడియో లాగానే చేస్తాను అనమాట. మీరు ఇప్పుడు సింపుల్ గా ఏం చేస్తారంటే ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర లైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఉందన్నమాట. మీరైతే డైరెక్ట్ అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకొని అయితే లైట్ మోషన్ లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఫోటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే వీడియో అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. మీరు సింపుల్ గా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే చాలా ఈజీగా అయితే చెప్తాను అనమాట. డైలీ అయితే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ఓన్లీ మీరైతే ఫోటోస్ రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మాకు గ్రూప్ 1 అని ఇక్కడ ఒకటి కనపడుతుంది. ఆ గ్రూప్ 1 పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు అక్కడికి కాదు, ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని కనబడుతుంది. ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకుంటే కొంచెం సైడ్ స్క్రోల్ చేసుకుంటే మనకైతే ఇక్కడ ఫోటో కనబడుతుంది కదా, ఫస్ట్ ఫోటో. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది. ఆ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన మనకి ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వస్తే మనకి ఏమైతే ఆటోమేటిక్ గా అక్కడ ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, సింపుల్ గా ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోయింది చూడండి. ఇలా అయితే మీ ఫోటోస్ అయితే ప్రిపరేషన్ పెట్టుకోండి. ఫస్ట్ ఫోటో తర్వాత మీరు ఏం చేయకుండా సైడ్ స్క్రోల్ చేయండి. సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఫోటోస్ కనబడతాయి. ఇక్కడ ఫోటో కనబడుతుంది, ఇక్కడ ఫోటో 3, 4, 5, 6 ఫోటోస్ 7 ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ 7 ఫోటోస్ సేమ్ ప్రాసెస్. ఇక్కడైతే గ్రూప్ లోకి వెళ్ళిన అవసరం లేదు, డైరెక్ట్ ఫోటోని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కనబడుతుంది. ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్తే మీకైతే స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మళ్ళీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనం సింపుల్ గా ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి సింపుల్ గా ఇలానే ఫోటోలు మొత్తం అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే వీడియో అనేది అయితే మీకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇలానే మీరైతే మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకేమంటే ఫొటోస్ మొత్తం రీప్లేస్మెంట్ అయితే అయిపోతాయి. మీ ఫోటో వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది. అన్ని ఫొటోస్ ని ఇలా అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకోండి. వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాతని మీకు పైన కొంచెం బ్యాక్ వస్తే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని వీడియోని అయితే మీకు ఎంతలో కావాలో అంత హెచ్డీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. చాలా సింపుల్ గా మీరైతే ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అయితే రెస్పాండ్ అవుతాను. లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే రెస్పాండ్ అవుతాను. ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.